జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక మాసము 4వ రోజు, చతుర్థి అంటే చవితి, శనివారం. దీన్నే స్థిరవాసరం అని కూడా అంటారు. కార్తీక మాసంలో తెల్లవారుజాముననే లేచి స్నానాలు చేసి ఇంట్లో పూజలు చేసుకొని ఒక దేవాలయానికి వెళ్ళి, ఏదైనా దేవాలయం, శివాలయం కానీ, విష్ణు ఆలయం కానీ, ఆంజనేయ స్వామి దేవాలయం కానీ వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని ఆవు నెయ్యితో దీపం వెలిగించినట్లయితే ఎంతో పుణ్యము కలుగుతుంది. ఈ కార్తీక మాసము శివునికి, కేశవునికి, ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ కార్తీక మాసంలో అన్నదానం పేదవారికి చేసినట్లయితే ఎంతో పుణ్యం కలుగుతుంది. తరువాత బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములు, వస్త్రదానములు, ఉసిరికాయ దీపపు దానం చేసిన ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి. మరియు ఈ కార్తీక మాసంలో వనభోజనాలు కూడా చేస్తే చాలా మంచిది. ఆంజనేయ స్వామికి ఈ కార్తీక మాసంలో చందనముతో అభిషేకం చేసి, పూజలు చేసి, రాత్రి వేళలో ఆకు పూజను చేసి, ఆ స్వామివారి సన్నిధిలో ఆంజనేయ స్వామి కీర్తనలు పాడుతూ భజనలు చేసినట్లయితే ఎంతో విశేషమైన ఫలితము కలుగుతుందని పురాణాలలో చెప్పబడింది. ఓం నమో నారాయణాయ నమః.